ఓం నమో వెంకటేశాయ. మన ముందు వీడియోలో ఏంటంటే, తిరుపతి దర్శనం ఎలా త్వరగా చేసుకోవాలన్నది నేనైతే చెప్పాను. మీరు ఒకవేళ చూడకపోతే వెంటనే చూసేయండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే, తిరుపతి వెళ్తే ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన 7 అతి ముఖ్యమైన ప్రదేశాలు అండ్ మీరు ఖచ్చితంగా వెళ్ళి ఆ స్వామివారి అనుగ్రహం పొందేటటువంటి 7 ప్రదేశాలని నేను ఈజీగా ఎలా ట్రావెల్ చేయాలో చెప్పబోతున్నా. సో లేట్ చేయకుండా మీరైతే ఈ వీడియోలోకి చూసేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇలా ఒక క్యాబ్‌నైతే మాట్లాడుకున్నాము. అండ్ ఈ క్యాబ్ వచ్చేసి రేట్స్ ఒక్కొక్కరికి మనిషికొచ్చేసి 300 ఉంటుంది. అండ్ మొత్తం మీరు ఒక గ్యాంగ్ వెళ్తే మీరు 3000కి, 2000కి ఐ థింక్ 2000కి కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ వితౌట్ జపాలి అనమాట, హనుమాన్ టెంపుల్ కాకుండా. అండ్ మేమైతే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికైతే వచ్చాము. అండ్ ఇక్కడ ఎక్కడికక్కడ మనకి షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉడతలు కూడా మీరు చూడొచ్చు ఎంత బాగా ఎగురుతున్నాయో. అండ్ ఇక్కడి నుంచి మనకి వ్యూ శ్రీవారి పాదాలు చూడాలంటే కొంచెం కొండలా ఎక్కాలన్నమాట. ఒక 100 స్టెప్స్ వరకు ఉంటాయి. 100 కూడా ఉండవు, 80 స్టెప్స్ వరకు ఉంటాయి. సో ఈ 80 స్టెప్స్ ఎక్కారంటే మనకి శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. అండ్ శ్రీవారి పాదాలు అక్కడి నుంచి లుక్ చూస్తే మనకి మొత్తం టెంపుల్ అనేది ఇలా కనిపిస్తుంది. మొత్తం టెంపుల్ ఇక్కడ నుంచి వ్యూ అనేది మనం చూడొచ్చు. బట్ నార్మల్గా చూడలేము, కెమెరాలో అయితే కొంచెం క్యాప్చర్ చేయగలిగాను నేనైతేని. అండ్ నెక్స్ట్ మనం అయితే శ్రీవారి పాదాలను ఇక్కడ మనం దర్శించుకుని నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ నుంచి అయితే మేము ట్రావెల్ అనేది చేసాము. మాతో పాటు వేరొక గ్యాంగ్ అనేది కలిసింది. సో అందువల్ల మేమైతే కొంచెం తక్కువ ప్రైస్లో ట్రావెల్ చేయడం అయితే మాకు సులభంగా అయింది. శ్రీవారి పాదాల దగ్గర అయితే మనకి వితిన్ 5 మినిట్స్లో అయితే దర్శనాలు అనేవి కంప్లీట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఇప్పుడు మనం వెళ్దాం. మనం వచ్చిన నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే శిలాతోరణము. ఇక్కడ దాని ప్రాముఖ్యత ఏంటో మీరు చూడొచ్చు. అండ్ శిలాతోరణం మనకు చెప్పాలంటే ఫొటోస్కి చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇక్కడ ఎన్ని ఫొటోస్ అన్నా తీసుకోండి. బట్ మాకు వచ్చిన ట్యాక్సీలు ఏంటంటే వాళ్ళు టైం ఇస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అని. సో దాన్ని బట్టి మీరు ఫొటోస్ అనేవి తీసుకోవాలి అండ్ ఎక్స్ప్లోరింగ్ కూడా చేయాలన్నమాట. అండ్ ఇక్కడ శిలాతోరణం వచ్చేసి మనకు ఫొటోస్ తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకో విషయం ఏంటంటే శిలాతోరణం దగ్గర చాలా బాగా మనకి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. అండ్ అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ గార్డెన్ మొత్తం మీరు విగ్రహాలు ప్రతిష్ఠించిందే చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆ గార్డెన్‌లో ఉన్న అన్ని విగ్రహాలని దర్శించుకున్న తర్వాత మీరైతే ఇలా ముందుకు రావచ్చు. ఇలా ముందుకొస్తే మీకు ఇక్కడైతే బర్డ్స్ అనేవి కనిపిస్తాయి. నెమళ్ళు, పావురాలు, ఇంకా అడవి కోళ్ళు. సో ఇట్లా చాలా అంటే చాలా రకాల బర్డ్స్ అనేవి ఉన్నాయి. ఈ బర్డ్స్‌ని ఇక్కడ చూసి మీరు ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్‌కి అయితే ముందుకు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం దర్శించుకునేది ఏంటంటే చక్రతీర్థం అనమాట. ఆ చక్రతీర్థం కూడా పక్కనే ఉంటుంది. మీరు ఈ చక్రతీర్థానికి వెళ్ళాలంటే కొంచెం ముందుకు వెళ్తే దీని నుంచి ఆ చక్రతీర్థం అనేది ఇక్కడి నుంచే రూట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు మెట్ల మీద నుంచి ఎక్కడికక్కడ షాప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఒక 20-35 స్టెప్స్ అయితే పైకి ఎక్కాలి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మీరు ఒక 20 స్టెప్స్ కిందకి దిగితే చక్రతీర్థం అనేది వస్తుంది. సో అలా చక్రతీర్థాన్ని మీరు దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే ఒక 20 స్టెప్స్ పైకి ఎక్కితే అక్కడ ఒక శివాలయం అనేది ఉన్నది. సో ఆ శివాలయాన్ని కూడా మీరు అయితే దర్శించుకోవచ్చు. అండ్ మెయిన్ ఇక్కడ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది అంటే ఒక గాంధీ స్టాచ్యూ అయితే ఇక్కడ నిలబడ్డారు కదా. సో ఇతను చాలా అంటే చాలా పేషెన్స్గా నిలబెట్టారు. ఒకసారి చూసి మీరు వెళ్ళిపోకుండా తనకు కూడా కొంచెం ఎంతో కొంత సాయం అయితే చేయండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకేమనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ మనం అయితే విజిట్ చేయబోయే ప్లేస్ చూసేద్దాం. ఇప్పుడు మనం విజిట్ చేయబోయేది నెక్స్ట్ ఏంటంటే వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నది. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర మీరు షాపింగ్ అనేది పెట్టుకోండి. చాలా అంటే చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదే మనకి ముఖద్వారము. అండ్ ఈ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్తే జ్యువెలరీ అవ్వచ్చు, అండ్ ఇక్కడ ఇచ్చే మజ్జిగ అవ్వచ్చు. సో ఇట్లా చాలా అంటే చాలా రకాల ఐటమ్స్, షాపింగ్స్, టిఫిన్స్, సో ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి 10 రూపీస్ టికెట్ అనుకుంటా. ఐ థింక్ ఇక్కడ 10 రూపీస్ ఛార్జ్ చేస్తే మనకి ఎంట్రీ అనేది ఇస్తారు వేణుగోపాల స్వామిని దర్శించుకోవడానికి. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా అనేది ఉన్నది. అండ్ ఒక మంచి
చాలా డివోషనల్ మూడ్ అయితే వచ్చిందనమాట ఇక్కడ టెంపుల్ దగ్గర నాకు. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ. మీరు కూడా ఒకసారి చూసేయండి. వేణుగోపాల స్వామిని దర్శించుకొని ఇలా బయటకొస్తే ఇక్కడ ఈ లుక్ ఇలా ఉందనమాట. అండ్ ఇక్కడ దర్శించుకున్న తర్వాత అన్నింటికంటే మన ట్రిప్‌లో మెయిన్ భాగం ఏంటంటే నెక్స్ట్ ట్రిప్పే. ఆ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే జపాలి అనమాట. జపాలి హనుమాన్. సో, ఈ హనుమాన్ టెంపుల్ ఎంత బావుందంటే అసలు నాకు తెలిసి ఇది ఎలా ఉందంటే హిమాచల్‌లో నేను ఒక హనుమాన్ టెంపుల్‌కెళ్ళాను. సేమ్ అట్మాస్ఫియర్ అండ్ మేము కొంచెం చలికాలంలో వెళ్ళడం వల్ల సేమ్ నాకు కూడా అలా అనిపించింది. జపాలి హనుమాన్ మందిర్ అనేది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇక్కడ ఎవరైనా పెద్దోళ్ళు వెళ్తే కొంచెం స్టెప్స్ అనేవి ఎక్కడం కష్టంగా ఉంటది. ఇక్కడ ఇంచుమించు ఒక 300 స్టెప్స్ వరకు అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్. ఫస్ట్ అయితే మీరు కొంచెం అప్ ఎక్కాలి అండ్ మళ్ళీ కొంచెం డౌన్ అనేది దిగాలి. అండ్ మళ్ళీ కొంచెం అప్ ఎక్కి మళ్ళీ అనేది కొంచెం డౌన్ దిగాలి. అండ్ ఇక్కడ ఫారెస్ట్‌లో ఎలుకలవి చాలా ఉడతలవి చాలా అంటే చాలా ఉన్నాయి. ఫారెస్ట్ యానిమల్స్. అండ్ ఇంకా ఇక్కడ ఈ వెళ్ళే దారిలో మేమైతే హిట్ 3 డైరెక్టర్‌ని కూడా కలిసాము. అండ్ ఇలా వెళ్తూ ఉండగానే నాకు జపాలి ఎందుకు బాగా నచ్చిందంటే అక్కడున్న వాతావరణం అవ్వచ్చు అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు అండ్ ఇంకా చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణం నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి. జపాలి హనుమాన్ మందిర్ మీలో ఎంతమంది వెళ్లారో కూడా అయితే మనకి కామెంట్‌లో చెప్పండి. జపాలిలో మేము దర్శనం అయితే ముగించుకొని నెక్స్ట్ మేమైతే ఆకాశగంగ దగ్గరికైతే వెళ్ళాం. ఆకాశగంగ అనగానే నేనైతే పెద్ద వాటర్ ఫాల్ అనుకున్నాను. బట్ అక్కడికెళ్ళాక తెలిసిందేంటంటే ఈ వాటర్ అనేది కొండల్లోంచి ఎక్కడి నుంచో వస్తదనమాట. అండ్ పాప వినాశనం ఆకాశగంగ దగ్గరికి మనం వెళ్ళాలంటే ఇలా ఫస్ట్ అయితే కొంచెం మెట్లు దిగాల్సిందే. అండ్ ఇక్కడైతే మొత్తం దిగాల్సిన మెట్లే. ఎక్కడ ఎక్కాల్సినవి అనేది చాలా అంటే చాలా తక్కువ. అండ్ ఇలా మెట్లు దిగి మనం అయితే ఆకాశగంగ దగ్గరికైతే చేరుకోవచ్చు. అండ్ ఆకాశగంగ యొక్క స్థల పురాణం కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఆకాశగంగ దగ్గర చేరుకున్న తర్వాత మేమైతే ఇక్కడ వాటర్ టేస్ట్ చేసాము. తాగితే ఒక్కసారి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ అనేది ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనం చెప్పాలనుకుంది ఏంటంటే ఈ ఈ వాటరే మనకి స్వామివారికి అయితే అక్కడి వరకు మెయిన్ టెంపుల్ వరకు కూడా అయితే చేరుకుంటుందంట. ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్తారంట. అండ్ నెక్స్ట్ మనం విజిట్ చేయబోయే ప్లేస్ ఏంటంటే పాప వినాశనం. సో, ఈ పాప వినాశనంకి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. అది ఏంటో చూసేద్దాం. ఈ పాప వినాశంలో మనం స్నానాలు చేస్తే మన పాపాలు పోతాయి అని ఇక్కడ వాళ్ళందరూ అయితే నమ్ముతారు. అండ్ ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే ఫస్ట్ అయితే పాప వినాశనం డ్యాము. ఇక్కడైతే మనకి ఎవ్వరికీ అలో అనేది చేయట్లేదనమాట. అండ్ ఇక్కడి నుంచి కొంచెం పక్కకు వస్తే మనకు పాప వినాశనం వచ్చి వాటర్ జలము అది అనేది కనిపిస్తది. అండ్ ఇక్కడ కూడా మీరు ఒక టెంపుల్ అనేది చూడొచ్చు. ఇదే ఆ జలం. అండ్ ఈ టెంపుల్‌ని దర్శించుకొని ఇక్కడైతే చాలామంది స్నానాలు కూడా చేస్తారు. మేమైతే కొంచెం నీళ్ళు మాత్రమే చల్లుకున్నాము. అండ్ పాప వినాశనంతో మన ట్రిప్ అయితే మొత్తానికి ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. అండ్ మీరైతే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ లొకేషన్ అనేది చాలా బాగుంది. ఇక్కడ ఒక రైట్ కార్నర్‌లో మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్క నిమిషం మీరు పాజ్ చేసి పాప వినాశనం గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి చదువుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల భాషల్లో కూడా అయితే ఇక్కడ రాశారనమాట. అండ్ ఇలా మొత్తానికి మేము దర్శనం కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఎంట్రీ అయితే ఇచ్చేసాము టెంపుల్లోకి. సో, ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాకు వితిన్ 2 అవర్స్‌లో కంప్లీట్ అయిపోయింది మా దర్శనం అయితేని. ఇలా మా తిరుపతి జర్నీ అయితే ముగిసింది. సో, వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. జై హింద్.